కానీ అంటే 27 ఆనాడు నుంచి ఇవాళ వరకు కొంచెం హరీష్ రావు మౌనంగానే ఉన్నారు కదా, పార్టీ రిలేటెడ్ లేకపోతే యాక్టివిటీస్ లో. జనం కనిపించడానికి అట్లా మౌనంగా ఉండొచ్చు. అవసరమైన పనులన్నీ కూడా బాధ్యతగా చేసిండు ఆయన. ఇంటర్నల్ గా చాలా బాధ్యతగా చేసిండు. బయట కేటీఆర్ గారు సభాస్థలి అవన్నీ ఏర్పాటు చేసుకున్నా. ఇంటర్నల్ గా ఎట్లా ఇంటర్నల్ ఏర్పాట్ల గురించి కూడా సభలో ఇన్వాల్వ్ చేయలేదు కదా హరీష్ రావు. సభాస్థలికి సంబంధించి పార్టీ అధ్యక్షుడు మొత్తం కేటీఆర్ చూసుకున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అది పార్టీ కార్యక్రమం. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యత ఏంది అంతా చూసుకునేది రావాలి కదా. పార్టీ ఆయనే కదా. కేసీఆర్ గారి తర్వాత పార్టీ నెక్స్ట్ కార్యనిర్వాహక అధ్యక్షుడే కదా. అధ్యక్షుడు అన్నప్పుడు అధ్యక్షుడిని పార్టీ ప్రోగ్రామ్ కు పార్టీ పీరియడ్కి అధ్యక్షుడిని నెంబర్ 1 రాకుండా ఎట్లుంటా చెప్పండి. అంటే పార్టీ అడ్మినిస్ట్రేటివ్ సంగతి పక్కన పెడితే పార్టీ ప్రోగ్రామ్స్ ఎక్కువ హరీష్ రావు చూసుకున్నది కదా. ఇంతకు ముందు సభాస్థలు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన పెద్ద పెద్ద సభలన్నిటి కూడా హరీష్ రావు చూసుకున్నారు. మేము 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాము. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలలో కొన్ని ఇంటర్నల్ గా కేటీఆర్ గారు అయితే హరీష్ రావు గారు ఎక్స్పెక్టేటివ్. ఇప్పుడు కేటీఆర్ గారు పార్టీ ప్రోగ్రామ్ పార్టీ అధ్యక్షుడు కనుక మెయిన్ కేసీఆర్ తర్వాత కార్యనిర్వాహక అధ్యక్షుడు కనుక ఆయన ఖచ్చితంగా పార్టీ ప్రోగ్రామ్ లో ఆయన ప్రొజెక్షన్ ఉండాలి. ఆయన తర్వాత నెంబర్ 1 అని జనంలో కార్యకర్తల విశ్వాసం కలగాల. అరే మన పార్టీలో యువ నాయకులు నెక్స్ట్ ఏ ప్రాబ్లం వచ్చినా పార్టీని ఇట్లా కాదుకోవడానికి హరీష్ రావు గారు ఉన్నారు. ఇగో ఇంత పెద్ద నాయకులు ఉన్నారు, ఉద్యమం నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు అనేది కలుగుతుంది. కార్యకర్తలు కలవాలని ఉంటుంది. దానిలో ఆయన ఎక్కడో పార్టీ పెడతాడని అట్లా చేయడం చాలా సందర్భాలు చెప్పారు. వెనకటికి ఆంధ్రప్రదేశ్ లో అట్లా జరిగింది, మాకు అన్యాయం చేసిన అట్లా ఆ చెడ్డ పేరు అసలు వద్దు నా జీవితాల్లో ఉంటే. శరద్ పవార్ కూడా అట్లా జరిగింది. శరద్ పవార్ కూడా కేసీఆర్ గారు ఎంబడి ఉంటాము, లేదనుకుంటే నాకు చేతనైన రోజులు పని చేస్తా పార్టీకి, తర్వాత లేదనుకుంటే నేను కాముంటగా అటువంటి పని మాత్రం చేయనని చెప్పి చెప్పడం జరిగింది. అట్లా చేయడు ఆయన. జరిగిందా చర్చలు ఏమైనా జరిగాయా 27వ తేదీ నుంచి ఇవాళ మధ్యలో? అస్సలు అటువంటి క్వశ్చనే లేదు, అటువంటి ఆలోచన కూడా లేదు. అసలు వాళ్ళు చాలా మంచిగా మాట్లాడుకుంటారు ఒకరికొకరు అండర్స్టాండింగ్. అంటే 15 రోజులు స్ట్రాటజిక్ సైలెన్స్ ప్రకటించారు హరీష్ రావు. అది కూడా ఒక స్ట్రాటజీ. చూద్దాం కామ్ ఉంటే ఎవడేం మాట్లాడతాడో ఎవడేం చెప్తాడో చూద్దాం, మీడియాలో ఏం కథనం జరుగుతుంది, అసలు దీని ఏం కుట్రలు ఉన్నాయి, ఏం కుతంత్రాలు ఉన్నాయి అనేది కూడా తెలుస్తాయని ఒక స్ట్రాటజీలో కామ్ ఉండొచ్చు. అది ఎక్కువ మితిమీరిపోతుందా బాబు చెప్తాం అనేది కూడా చెప్పిండొచ్చు. కానీ ఆయన ఏదో పార్టీకి ఇట్లా చేస్తాడు అనేటువంటిది ఎవరు నమ్మం. మేమైతే నమ్మం. పార్టీకి అన్యాయం చేస్తాడు కేటీఆర్ గారు, కేసీఆర్ గారికి. ఆయన అంతకుముందు గవర్నమెంట్ ముఖ్యమంత్రి అయిన సందర్భంలో కూడా కేటీఆర్ గారికే చెప్పిండు, నువ్వు గా నేను సహకరిస్తా అని చెప్పేసి. అంటే ఏం లేదు. శ్రీనివాస్ గౌడ్ గారు ఇది ఫస్ట్ టైం కాదు కేటీఆర్ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేస్తా అన్నాడు. అధికారంలో ఉన్నప్పుడు కూడా కరోనా సమయంలో కేటీఆర్ సీఎం అన్నప్పుడు కూడా హరీష్ రావు చెప్పారు కేటీఆర్ సీఎం చేసినా యాక్సెప్ట్ చేస్తారని చెప్పారు. కానీ ఆపోజిషన్ లోకి వచ్చిన తర్వాత ఆ మాట ఈ 1.5 years లో చాలా సందర్భాల్లో ఉన్నప్పుడు మా నాయకుడు కేసీఆరే, మా ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తారు, కేసీఆరే మళ్ళీ సీఎం ఇట్లా మాట్లాడుతూ వచ్చారు. బట్ ఇవాళ క్లారిటీ వచ్చింది ఈ 1.5 years తర్వాత. ఇప్పుడు కూడా భరత్ గారు, ఇప్పుడు మేమందరం కూడా మా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలి 3వసారి మేమందరం కోరుకుంటున్నాం. కేసీఆర్ గారు తర్వాత నెక్స్ట్ వారు చేసిన తర్వాత ఎట్లా వాళ్ళు నేను సెంట్రల్ లో చూసుకుంటా అని అన్నప్పుడు కానీ ఇంకా ఏదైనా కార్యక్రమాలు రేపు మాకు ఫ్యూచర్ లో సెంట్రల్ అవసరం ఉన్నప్పుడు ఇక్కడ అయిపోయిన తర్వాత సెట్ చేసిన తర్వాత పోవాలనుకున్నప్పుడు నెక్స్ట్ ఎవరు అన్నప్పుడు కేటీఆర్ గారు అని అన్నం తప్ప ఇవాళ కూడా 3వసారి కేసీఆర్ గారే కావాలని మేము కోరుకుంటున్నాం. కేసీఆర్ గారే కావాలి ఖచ్చితంగా. నెక్స్ట్ కేసీఆర్ తర్వాత ఎవరని మీరు అడిగితే మాత్రం కేసీఆర్ తర్వాత నెక్స్ట్ 4th టైం లేకపోతే ఎప్పుడైనా కానీ చేయాలనుకున్నప్పుడు మాత్రం కేసీఆర్ గారు కేటీఆర్ గారి పేరు చెప్తారని అనుకుంటున్నాం. హరీష్ రావు గారు కూడా అదే చెప్తున్నారు. మేమందరం కూడా యాక్సెప్ట్ చేస్తాం, అందరం కూడా వారి వెంబడి ఉంటాం. తెలంగాణ ఉద్యమం నుంచి మేము ఉన్నాం. మేము తెలంగాణ రాదు అన్నప్పటి నుంచి కూడా మేము కొట్లాడినాం. తెలంగాణ గురించి మేము కూడా జైలుకు పోయినాం. ఆ రోజు నుంచి మేము ఉన్నాము. రాష్ట్రం కావాలని కోరుకునే వాళ్ళం. మేము ఉద్యోగం చేసుకుంటూ తెలంగాణ స్టేట్ కావాలని కొట్లాడినటువంటి వాళ్ళం. కేసీఆర్ గారు తీసుకుపోయి మన్మోహన్ సింగ్ గారి దగ్గర ముందర కూర్చొని పెడితే ఎంప్లాయీస్ వీళ్ళంతా సకల జన సమ్మె చేసిరంటే వీళ్ళకేం సంబంధం అని అంటే రాష్ట్రం కావాలని చేసిరంటే ఆశ్చర్యపోయాడు ఆయన. ఆనాటి నుంచి వారు ఎంబడి ఉన్నాం, కేసీఆర్ గారు ఎంబడి. ఆయన ఒక విజన్ నాయకుడు కనుక ఖచ్చితంగా మేమందరం కూడా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు మేమందరం కూడా కేసీఆర్ గారిలో కోరుకుంటాం. నెక్స్ట్ ఎవరంటే కేసీఆర్ గారి కేసీఆర్ పార్టీ అధ్యక్ష పదవి లేకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ జాతీయ పార్టీ కాబట్టి ఇప్పుడు టీడీపీ కూడా జాతీయ పార్టీకి మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడు వేరే ఇట్లా ఉన్న సందర్భాల్లో అక్కడ పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షుడు నియమించారు. అట్లా కేటీఆర్ నియమించే అవకాశం ఉందా? జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ ఉండు లేదా ప్రతిపక్ష నేత
ఇచ్చే అవకాశం ఉందా కేటీఆర్ కు? ఇగో అవన్నీ మా నాయకుడు సందర్భానుసారంగా అక్కడ ఆలోచన చేస్తుంటాడు. పార్టీ బలంగా రావాలి, ముఖ్యంగా తెలంగాణకు ఆదుకోవాలి. ఈ 3.5 సంవత్సరాల్లో ఎవరు రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ధైర్యం ఇవ్వాలి, రైతులను మేము వస్తున్నామనే భరోసా కలిగించాలి, ఎట్లా అనేటువంటి దాని మీద ఆలోచన తప్ప ఈ ఆయన జాతీయ స్టేట్ చేయాలా లేకపోతే ఇవన్నీ ఏముండదు. అవన్నీ ఏముండవు, అటువంటి ఆలోచన ఏముండదు. పార్టీ మళ్ళీ నెక్స్ట్ అధికారంలో రావాలనే ఆలోచన ఉంటది. ప్లస్ ఆత్మహత్యలు ఎవరు చేసుకోకుండా ధైర్యాన్ని ఇచ్చి బలంగా మేము ఉన్నామంటే భరోసా ఇవ్వాలని ఉంటది. మన ప్లీనరీ కూడా అదే అంశం, ప్రజలకు మేము ఉన్నాం అనేట్టు ఒక ప్రభంజనంలా కలిసి వచ్చిండ్రు. ఇంతమంది ప్రభంజనం కలిసి వచ్చిండ్రు. రేపు ఏం మళ్ళీ ఎలక్షన్ వచ్చినా నెక్స్ట్ ఈ పార్టీ వస్తుంది, కేసీఆర్ ఉన్నాడా మళ్ళీ కాపాడుతాడు అనేటువంటి ధైర్యం రావాలనే మెసేజ్ గురించే చేయడం జరిగింది. కానీ విని రీతిలో ప్రపంచంలోనే అతిపెద్ద సభ ఇది, భారతదేశంలోనే అతిపెద్ద సభ ఇది. అంతమంది స్వచ్ఛందంగా రావడం అనేది అది చూసి ఓర్చుకోలేక ఏంటంటే ఓర్వలేక ఇవన్నీ పంచాయతీ పెట్టిస్తారు. మరి కుటుంబంలో వీళ్ళు వాళ్ళని పంచాయతీ పెట్టిస్తారు. మా పార్టీలో ఎవరికి ఆ అపోహలు లేవు. మా పార్టీలో అన్ని నాయకత్వం పూర్తి బలమైనటువంటి విశ్వాసం కేసీఆర్ గారి ఉంది. ఆయన ఏం చెప్తే అది పాటించాలా, ఆయన చెప్పింది శిరసావహించాలా. ఆయన ఏం చేసినా తెలంగాణ భవిష్యత్తు గురించి, తెలంగాణ ప్రయోజనాల గురించి చేస్తారు తప్ప వేరే ఆల్టర్నేట్ ఏం ఉండదు అనేటి అందరికి నమ్మకం ఉంది కనుక మాకు వాళ్ళిద్దరి మధ్య ఏం పంచాయతీ ఉండదు. సరే, ఇప్పుడు హరీష్ రావు క్లారిటీ వచ్చేసింది. కవిత పరిస్థితి ఏంది మరి?